ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ హర్ష వ్లాగ్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మసాలా తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్లో నేను చెప్పేటి అన్ని 4 స్పూన్లు వేసుకోవాలి. ప్రతిదీ పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి 1, వీటినన్నిటిని ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో ఉండనివ్వాలి. 1 స్పూన్ ధనియాలు, 4 ఇలాచీలు, 5-6 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 దాల్చిన చెక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న అన్నీ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ జార్లో 4 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. 7-8 అల్లం ముక్కలు వేసుకోవాలి. 20 నుంచి 30 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ మసాలా అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కలిపి మొత్తాన్ని పేస్ట్ గ్రైండ్ చేయండి. ఇప్పుడు మరొక గిన్నెలో వంకాయలని సిద్ధం చేసుకుందాం. స్టఫింగ్ కోసం ఒక గిన్నె తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చిన్న వంకాయలు తీసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోండి. అన్నిటినీ తొడుమలు తీయకూడదు. పురుగులు లేకుండా చూసుకొని వాటిని ఉప్పులో నీటిలో వేయాలి. ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా వంకాయల లోపల పూర్తిగా స్టఫ్ చేయండి. మిగిలిన మసాలాను పక్కకు ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడ నూనె వేడి చేయండి. నూనె వేడి అయిన తర్వాత స్టఫ్ చేసిన వంకాయల ముక్కలను నూనెలో వేసి వేయించాలి. స్టఫ్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోండి. ఇప్పుడు 3-4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ 3 నిమిషాలు వేయించాలి. వంకాయలు కొద్దిగా మెత్తబడ్డాక పక్కన ఉన్న మిగిలిన మసాలా పేస్ట్, కొద్దిగా టమాటా పేస్ట్ కూడా వేసి కలపండి. ఆ తరువాత కూరకు సరిపడా నీళ్లు వేసి కొద్దిగా ఉప్పు వేసి మొత్తం కలిపి మూత పెట్టండి. నూనె పైకి తేలేంత వరకు ఉంటే సుమారు 5 నుండి 7 నిమిషాలు చిన్న మంటపై ఉడకనివ్వండి. కూర చిక్కబడి నూనె పైకి తేలింది అంటే గుత్తి వంకాయ కూర పర్ఫెక్ట్ రెడీ అయినట్లే. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చివర్లో కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. అంతేనండి, నోరు ఊరించే గుత్తి వంకాయ కూర తయారీ పూర్తి. మీరు కూడా ఈ రెసిపీ తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. మరో అద్భుతమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.